డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా గైడ్స్. నేను మీ ఉమా. నీట్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఉంచబడతాయి. సో బిట్సాట్ గురించి మనము ఇంతకుముందే ఒక వీడియో చేస్తున్నాను. సో ఎగ్జాము ఎప్పుడు, ఫీజు ఏంటి, ఎగ్జామ్ ఏంటి, కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, సో క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, ఈ వివరాలన్నీ కూడా మనము అందులో ఉంచడం జరిగింది. సో మీకు తెలిసిన విషయమే, బిట్సాట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. సో ఇది మనకి 2 సెషన్లలో జరుగుతుంది. ఫస్ట్ సెషన్ వచ్చేసి అప్లై చేయడానికి మార్చ్ 16th లాస్ట్ డేట్ ఇంకా ఉంది. ఎగ్జామ్ వచ్చేసి 15th ఏప్రిల్ టు 17th ఏప్రిల్ జరుగుతుంది. అదే విధంగా సెకండ్ సెషన్కి వచ్చేసి 20th ఏప్రిల్ టు 2nd మే అప్లై చేయడానికి. అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ 24th మే టు 26th మే. ఓకే, సో మీకు అడ్వాన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఉంటుంది. అయితే మనం ఇంతకుముందు అనుకున్నాము బిట్స్ పిలానిలో ఆర్ బిట్స్ లో చేరాలంటే బిట్స్ కాలేజ్ లో ఫీజులు అనేది ఆల్మోస్ట్ 30 lakhs అయితే అవుతుంది. సో అందరికీ ఇది అందుబాటులో లేనటువంటి విషయం అనేది మనకు తెలిసిన విషయమే. ఓకే, సో కానీ బిట్స్ వాళ్ళు ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశాన్ని స్టూడెంట్స్ కి ఇచ్చారు. ఎవరైతే బాగా చదువుతున్నారో, ఎవరైతే ఫీజుని ఆఫర్ చేయలేరో వాళ్ళకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అనే చెప్పచ్చు. అదేంటంటే చూద్దాం. ఓకే, సో నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇలాంటి సమాచారం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ కూడా, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వాళ్ళకి, ఇంజనీరింగ్ కోసం చూస్తున్నటువంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, సో ఇక విషయానికి వెళ్తే టాప్ 500 బిట్సాట్ ర్యాంకర్లకి ట్యూషన్ ఫీజు అనేది మాఫీ చేస్తాము అన్న విషయాన్ని మనకి న్యూస్ పేపర్లలో వచ్చింది. వాళ్ళు అనౌన్స్ చేశారనమాట. ఓకే, బిట్స్ పిలాని చారిత్రాత్మక నిర్ణయం అని మనకి ఇక్కడ న్యూస్ చూస్తున్నాము. వీళ్ళు ఇందులో ఏమిచ్చారంటే, ప్రతిభకు ఆర్థిక అడ్డంకులు ఉండకూడదనే సంకల్పంతో బిట్స్ పిలాని కీలక నిర్ణయం తీసుకుంది. ఓకేనా, సో 2026 2026 27 విద్యా సంవత్సరం నుంచి బిట్సాట్ లో టాప్ 500 ర్యాంకులు సాధించిన విద్యార్థులకి పూర్తి ట్యూషన్ ఫీజుని మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ట్యూషన్ ఫీజు మాత్రమే. హాస్టల్ కి కంపారిటివ్లీ అదర్ కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీలతో పోలిస్తే ఇక్కడ హాస్టల్ ఫీజు తక్కువ ఉంటుంది. సింగిల్ రూమ్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది హాస్టల్. ఓకే, సో ట్యూషన్ ఫీజు మాఫీ అయితే హాస్టల్కి ఎక్కడైనా కూడా కట్టుకోవాలి కాబట్టి మీరు చేరేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, తర్వాత 500 ర్యాంకులు సాధించిన విద్యార్థులు పూర్తి ట్యూషన్ ఫీజును మాఫీ చేయనున్నట్టు ప్రకటించింది. కుటుంబ వార్షిక ఆదాయం 20 లక్షల వరకు ఉన్న అర్హులైన విద్యార్థులకు 4 ఏళ్ల పాటు పూర్తి ట్యూషన్ ఫీజును సంస్థ భరిస్తుంది. ఓకే, సో ఈడబ్ల్యూఎస్ మామూలుగా 8 lakhs, బిలో 8 lakhs ఉంటున్నాయి. కాకపోతే ఇక్కడ 20 lakhs వరకు యాన్యువల్ ఇన్కమ్ ఉన్నటువంటి పేరెంట్స్ ఉన్నటువంటి పిల్లలకి ట్యూషన్ ఫీజుని 4 ఏళ్ల పాటు క్యాంపస్ అంటే ఇన్స్టిట్యూటే భరిస్తుంది. అయితే సంబంధిత క్యాంపస్ లో కనీసం మీరు చేరిన తర్వాత, మీరు ఏ క్యాంపస్ అయితే అంటే బిట్స్ పిలానీలో ఉంది, గోవాలో ఉంది, మనకు హైదరాబాద్ లో ఉంది, అదేవిధంగా దుబాయ్ లో ఉంది కదా. సో మీరు చేరినటువంటి క్యాంపస్ లో కనీసం మీ సిజిపిఏ 7.5 కొనసాగించడం తప్పనిసరి. ఓకే, అంతేకన్నా మీకు సిజిపిఏ 7.5 కన్నా తగ్గితే మీకు ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, గ్రేడ్ మెయింటైన్ చేయాలి, అది కూడా 7.5 అండ్ అబౌవ్ ఉంటేనే మీకు ఫీజు అనేది వేవర్ ఆఫ్ అవుతుంది. ఒకవేళ మీకు సిజిపిఏ తగ్గితే అక్కడి నుంచి మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో మెయింటైన్ చేశారు, సెకండ్ ఇయర్కి వెళ్తున్నారు, మీకు సెకండ్ ఇయర్కి ఫీజు తగ్గిపోతుంది. సో మళ్ళీ మీకు సెకండ్ ఇయర్ లో కూడా సిజిపిఏని మెయింటైన్ చేస్తేనే థర్డ్ ఇయర్కి ఫీజు అలా ఉంటుంది. సో 4th ఇయర్ లో ఫీజు ఉండకూడదు అనుకుంటే థర్డ్ ఇయర్ వరకు కూడా మనం మెయింటైన్ చేయాలి. ఓకేనా, ఎక్కడి వరకు అయితే మనకి
సిజిపిఏ 7.5 అండ్ అబవ్ మెయింటైన్ చేస్తారో అక్కడ వరకు మీకు ట్యూషన్ ఫీజు అనేది వేవర్ ఆఫ్ ఉంటుంది. అడ్మిషన్ ఆఫర్లోనే ఇది హామీగా ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. ఓకేనా. భవిష్యత్తులో ఈ విధానాన్ని దశల వారీగా విస్తరిస్తుంది. అన్ని అడ్మిషన్లకు ట్యూషన్ బ్లైండ్ విధానం అమలు చేయాలని వాళ్ళ లక్ష్యమని సంస్థ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి రామ్ గోపాల్ రావు గారు వెల్లడించారు. ఓకే. భవిష్యత్తులో ప్రతి అడ్మిషన్ కూడా ట్యూషన్ బ్లైండ్ గా మార్చే దిశగా ముందుకు సాగుతామని ఈయన ప్రొఫెసర్ గారు వైస్ ఛాన్సలర్ గారు తెలిపారు. ఓకే. సో ఇది బాగా చదువుతున్నటువంటి పిల్లలకు, మంచి ర్యాంక్ తెచ్చుకున్నటువంటి పిల్లలకు ఒక గుడ్ న్యూస్, హ్యాపీ న్యూస్. ఓకే. ఎందుకంటే ఇంతకుముందు కూడా మనము అనుకున్నాము, బిట్స్ అనేది జేఈ మెయిన్స్ తర్వాత పిల్లలు ఎదురు చూసేటువంటి ఇన్స్టిట్యూట్ బిట్స్. ఓకే. సో వరల్డ్ వైడ్ గుర్తింపు పొందినటువంటి ఒక సంస్థ ఇంజనీరింగ్ నుంచి ఏదైనా ఉంది అంటే బిట్స్. ఓకే. లిమిటెడ్ సీట్సే ఉంటాయి. వీళ్ళు ఇప్పుడు ముప్పటిగా అయితే సీట్స్ పెంచుకొని డబ్బుల కోసం అయితే ఇది చేయట్లేదు. ఒక సెమిస్టర్ కంపల్సరిగా వాళ్ళే ఇంటర్న్షిప్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలతో ఖచ్చితంగా మీకు ఇంటర్న్షిప్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత క్యాంపస్ రిక్రూట్మెంట్ కూడా, ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. తర్వాత స్టార్టప్ కంపెనీస్ పెట్టడానికి వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అందిస్తారు అనేది మనకు బిట్స్ లో తెలిసిన విషయమే. సో దట్ ఈ అవకాశాన్ని పిల్లలు సద్వినియోగం చేసుకొని ఇప్పటి నుంచి కూడా చదివితే మీరు ర్యాంక్ ఉండడానికి మంచి అవకాశం ఉంది. ఓకే. ఆల్ ద బెస్ట్ ఫర్ బిట్స్. సో మంచి ర్యాంక్ తెచ్చుకొని మీరు ఫీజు ఆఫర్ చేయలేనటువంటి పిల్లలు కూడా బిట్స్ లో చేరి బాగా చదువుకుంటారని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.